వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది. బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని తుస్సుమన్నాయి. ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి 6 నెలలనే అభాస్పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 100/180 రోజులకు వచ్చింది. అయినా గ్యారంటీల అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6/5 అయిపోయినాయి, 6/5 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్కా చెల్లెలు, చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె ఎవరికన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం. రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7,500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ఇవన్నీ కలిపి 2వ హామీ. ఇందులో ఒక్కటన్నా అయిందా? రైతులకు మోసం. మూడవది 250 గజాల ఇంటి స్థలం కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక్కటన్నా వచ్చి నాదే వద్దన్నపేట్ల. మూడవది మోసం. నాలుగవది ఇగో అవ్వాని పింఛన్ ఎంత? 2,000 బిడ్డ అన్నది. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయా అవ్వ? ఎవరికన్నా వచ్చినాయా? నాలుగవది చేయూత మోసం. ఐదవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 అన్నారు. వచ్చినాది ఎవరికన్నా? ఐదవది మోసం. చెప్పుడేమో 6/5 అయినాయి అన్నారు. 6/1 అయింది, అది సగం, అది బస్సు తుస్సు, అన్ని తుస్సే. ఆ బస్సు కూడా రోజు కింద లోపల పోతుంది, దానికి పైసలు కట్టలేదు. అది 4 రోజులు అయితే బయటపడుతుంది. అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఇలా వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం.